హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్. ఈ రోజు మరో వంట చేసి చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? రాజస్థాన్ స్టైల్ ఎగ్ ఆలుగడ్డ మసాలా కర్రీ. ముందుగా ఆలుగడ్డ ఎగ్స్ కలిపి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మసాలా కోసం మిక్సీ తీసుకొని టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో మిక్సీ గిన్నెలో ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం గసాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి తాలింపు వేసుకొని అందులో ముందుగా రెడీ చేసిన టమాటా పేస్ట్ ని బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేగేటప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకొని వేగనివ్వాలి. బాగా వేగాక సరిపడా నీళ్లను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా చిక్కగా ఉడికేటప్పుడు ఆలుగడ్డ అందులో వేసుకొని మంచిగా ఉడికించాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టిన మసాలా పేస్ట్ వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. లాస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసుకొని దించే ముందు లాస్ట్ లో ఎగ్స్ వేసి కలిపి దించేయడమే. ఆలుగడ్డ ఎగ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అబ్బా, చాలా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటానండి.